మామ్స్ డైరీ బై రమ్య. ఈ రోజు వీడియోలోని పిల్లలకి నచ్చేలా హెల్దీ స్నాక్ బాక్స్ రెసిపీస్ ని షేర్ చేస్తున్నానండి. మనకి అందుబాటులో ఉండే వాటితోనే ఈజీగా చేసుకుని కొన్ని రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ డీటెయిల్స్ అయితే చూసేద్దాము. ఫస్ట్ స్నాక్ రెసిపీ కోసం స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి వేసాక చిన్నగా కట్ చేసుకున్న బాదం ఒక హాఫ్ కప్ వరకు వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు ఒక టేబుల్ స్పూన్, పిస్తా ఒక టేబుల్ స్పూన్ వేసాక సన్ఫ్లవర్ సీడ్స్ ఒక టేబుల్ స్పూన్, గుమ్మడి గింజలు 2 టేబుల్ స్పూన్లు, పుచ్చకాయ గింజలు 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకుని అన్నిటిని మిక్స్ చేసుకుంటూ నట్స్ మాడిపోకుండా స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని అవి కొద్దిగా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఇందులో కావాలి అంటే ఒక టేబుల్ స్పూన్ వరకు అవిసె గింజలు లేదంటే ఒక టేబుల్ స్పూన్ వరకు వేయించిన పల్లీలను కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఓన్లీ నట్స్ మాత్రమే యూస్ చేస్తున్నానండి. నట్స్ అన్ని కూడా ఇంకొక నిమిషంలో వేగిపోతాయి అనే లోపు నట్స్ అన్ని పక్కకి జరిపి కొద్దిగా నెయ్యి వేసుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకుని అన్నిటిని మిక్స్ చేసుకుని వేయించుకోవాలి. నువ్వులు త్వరగా వేగిపోతాయి కాబట్టి నట్స్ కొద్దిగా వేగిన తర్వాత మాత్రమే నువ్వులు వేసుకోవాలండి. నువ్వులు నట్స్ అన్ని బాగా వేగిపోయాక వేయించిన నట్స్ అన్నిటిని కూడా బౌల్లోకి వేసేసుకోవాలి. ఈ నట్స్ అన్ని కూడా బాగా చల్లారాక మాత్రమే నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళాలండి. నట్స్ అన్ని బాగా చల్లారిపోయాక హాఫ్ టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి, ఒక స్పూన్ తేనె వేసుకుని తేనె దాల్చిన చెక్క అన్ని బాగా కలిసేలా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా అన్నిటిని మిక్స్ చేశాక ఈ బౌల్ ని పక్కన పెట్టుకుని పాన్ లో హాఫ్ కప్పు వరకు బెల్లం తురుము వేసుకోవాలి. బెల్లం తురుము కానీ బెల్లం పౌడర్ కానీ వేసుకుని 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ వేసుకోవాలి. బెల్లం వాటర్ లో అంతా బాగా కరిగి ఒక తీగ పాకం వచ్చేంత వరకు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లోనే ఉంచుకోవాలండి. బెల్లం వేసిన ఒక 2-3 నిమిషాలకే ఇలా తీగ పాకం వచ్చేస్తుంది. వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని ఫ్రై చేసుకున్న నట్స్ అన్నిటిని కూడా ఇందులో వేసేసుకుని అన్ని బాగా కలిసేలా మిక్స్ చేసేసుకోవాలి. బటర్ పేపర్ మీద కానీ లేదంటే నెయ్యి అప్లై చేసిన ప్లేట్ మీద కానీ ఇలా సర్కిల్ షేప్ కట్టర్ ఉంటే అందులో బెల్లం పాకంతో కలిపి పెట్టుకున్న నట్స్ అన్నిటిని కూడా స్పూన్ తో కొద్దిగా సర్కిల్ షేప్ కట్టర్ లో వేసేసుకోవాలి. ఇలా వేసాక స్పూన్ తో ఒకసారి ప్రెస్ చేసుకుని సర్కిల్ కట్టర్ ని తీసేసి సేమ్ ప్రాసెస్ లో మిగిలిన వాటిని కూడా వేసుకోవాలండి. నేను ఇక్కడ సర్కిల్ షేప్ లో కట్టర్ ని తీసుకున్నానండి. కావాలి అంటే పిల్లలకి నచ్చినట్టు స్టార్ షేప్ లో ఇలా డిఫరెంట్ షేప్స్ లో చేసుకోవచ్చు. ఒకవేళ ఇలాంటి కట్టర్స్ ఏమీ లేకపోతే స్పూన్ తోటే నట్స్ ని కొద్దిగా బటర్ పేపర్ మీద లేదంటే నెయ్యి అప్లై చేసిన ప్లేట్ మీద వేసుకుని బౌల్ కి కింద భాగంలో నెయ్యి అప్లై చేసుకుని వీడియోలో చూపించినట్టు బౌల్ తోటి నట్స్ మీద ఒకసారి ప్రెస్ చేసుకోవాలి. అది ఈవెన్ గా వచ్చేస్తుంది. ఇలా ప్రెస్ చేసుకోవటం వలన కటర్ తో చేసిన దానికి ఇలా బౌల్ తో చేసిన దానికి పెద్ద తేడా ఏముండదండి. చాలా తక్కువ డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది. నట్స్ అంటే ఇష్టం లేని పిల్లలకి ఇలా చేసి పెడితే ఇష్టంగా తినేస్తారు. ఇలా అన్నిటిని బటర్ పేపర్ మీద పెట్టేశాక 15 నిమిషాల నుండి అరగంట వరకు పక్కన పెట్టేయాలండి. ఆ తర్వాత అవి హార్డ్ గా అయిపోయి బటర్ పేపర్ నుండి ఈజీగా వచ్చేస్తాయి. అంతే అండి, చాలా సింపుల్ గా ఇంట్లోనే నట్స్ బార్ అయితే రెడీ అయిపోయింది. ఈ నట్స్ బార్ ని మనం ఒక నెల రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చండి. స్నాక్ బాక్స్ లోకి మాత్రం మస్ట్ ట్రై రెసిపీ ఇది. పిల్లలకి హెల్తీ ఫుడ్ ఎంత ఇంపార్టెంటో స్టడీస్ కూడా అంతే ఇంపార్టెంట్ కదండి. నాకున్న బిజీ షెడ్యూల్ కి రోజు మ్యాథ్స్ క్లాస్ తీసుకోవాలంటే అసలు కుదరటం లేదు. అందుకే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ బాగా పర్ఫామ్ చేయడం కోసం ఈ సమ్మర్ హాలిడేస్ నుండే మోహిత్ బాంజో క్లాసెస్ అటెండ్ అవుతున్నాడు. బాంజో ఫౌండర్ వచ్చి మన తెలుగు వారే అండి, మిస్టర్ నీలకంఠ భాను గారు. ఇతనికి వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్ గా 50కి పైగా వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయండి మ్యాథ్స్ లో. పిల్లలు మ్యాథ్స్ అంటే భయపడకుండా రియల్ లైఫ్ అప్లికేషన్స్ యూస్ చేస్తూ పిల్లలు మెంటల్ గా ఈజీగా క్యాలిక్యులేట్ చేసేలా ట్రైన్ చేస్తారండి. 59. 59. Good job. 59. 70 and 7. Can you write it in this way? 70 plus 7? 70 plus 7, 77. Yes, very good. So this is known as expansion or expanded form. How will you expand this number? 48. How will you expand it? 48. And 8. wonderful, wonderful, wonderful. Now you will be using this logic to solve this question, okay? So let us solve the question here. So now, the first step is to expand the numbers, okay? So how will you expand 29? Move it. 20.
బాంజో కోర్స్ ని 5 సంవత్సరాల పిల్లల నుండి 15 సంవత్సరాల పిల్లల వరకు వాళ్ళలో ఎక్కడి నుండి అయినా సరే ఈ క్లాసెస్ ని ఇంట్లోనే ఉండి ఆన్లైన్ లో వినేయొచ్చు. బాంజో క్లాసెస్ ని యుఏఈ, యుఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా నుండి కూడా అటెండ్ అవ్వచ్చండి. మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా స్పెషల్ ఆఫర్ ఉందండి. డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ని ప్రెస్ చేస్తే ఫస్ట్ రిజిస్టర్ చేసుకున్న 100 మందికి కూడా ఈ బాంజో కోర్స్ ని 30% డిస్కౌంట్ ఇస్తున్నారండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చానండి, కుదిరితే ఒకసారి చెక్ చేయండి. సెకండ్ స్నాక్ రెసిపీ కోసం పాన్ లోని 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని, నెయ్యి అంతా వేడయ్యాక 1 కప్పు శనగపిండి వేసుకుని నెయ్యి శనగపిండి బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్ లోనే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. నెయ్యి శనగపిండి కలిపి మిక్స్ చేస్తున్నప్పుడు అక్కడక్కడ ఉండలుగా వచ్చేస్తూ ఉంటుంది. వాటిని స్పూన్ తో ప్రెస్ చేసుకుంటూ అలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఒక 5 నిమిషాలు అలా మిక్స్ చేసుకుంటే శనగపిండి కొద్దిగా రంగు మారి పొడి పొడిగా అయిపోతుంది. శనగపిండి పక్కకి జరిపి ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకుని శనగపిండిని ఇంకో 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఒకసారి అంతా మిక్స్ చేసేస్తే ఆ తర్వాత 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్లో కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేసుకుంటే ఇలా పచ్చి కొబ్బరి పేస్ట్ రెడీ అవుతుంది. 1 కప్పు పచ్చి కొబ్బరి పేస్ట్ వేసాక బెల్లం పౌడర్ లేదంటే తురిమిన బెల్లం ని ఒక 1/2 కప్పు వరకు వేసాక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసి అన్ని బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసేటప్పుడే బెల్లం అంతా బాగా కరిగి అలా ఇంకో స్పూన్ నెయ్యి వేసుకుని ఇంకో 5 నిమిషాలు అలా కుక్ చేసుకుంటే కొబ్బరి శనగపిండి మొత్తం కూడా వీడియోలో చూపించినట్టు పాన్ ని వదిలేసినట్టు వచ్చేయాలి. మొత్తం అంతా కూడా బాగా దగ్గరకు వచ్చేయాలి. ఆ స్టేజ్ లోనే చిన్నగా కట్ చేసిన జీడిపప్పుని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకుని అన్ని కలిసేలా మిక్స్ చేసుకుని ఇంకో 1 నిమిషం కుక్ చేసుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పాన్ పక్కన పెట్టేసుకుని కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనకి నచ్చిన సైజ్ లో లడ్డూలాగా చుట్టేసుకోవాలి. కొబ్బరి ఫ్లేవర్ తో ఈ లడ్డూ టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే అండి, చాలా సింపుల్ గా బేసన్ కోకోనట్ లడ్డు రెడీ అయిపోయాయి. ఇది పిల్లలకి ఇన్స్టెంట్ గా ఎనర్జీ ఇస్తుంది కాబట్టి స్నాక్ బాక్స్ లోకి ట్రై చేయొచ్చు. ఈ లడ్డూలు మరీ అంత గట్టిగా ఏమి ఉండవండి, నోట్లో వేసుకుంటేనే కరిగిపోయేలా చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తినేలా ఉంటాయి. ఈ బేసన్ కోకోనట్ లడ్డూని 3-4 రోజుల వరకు ఎయిర్ టైట్ బాక్స్ లో స్టోర్ చేసుకోవచ్చు. థర్డ్ స్నాక్ బాక్స్ రెసిపీ కోసం బాగా పండిన అరటిపళ్ళను 2 తీసుకోవాలండి. ఈ రెసిపీ కూడా స్నాక్ బాక్స్ లోకి బాగా యూస్ఫుల్ అవుతుందండి. ఇన్స్టంట్ గా ఎనర్జీ ఇస్తుంది. చాలా సింపుల్ గా కూడా చేసేసుకోవచ్చు. మిక్సీ జార్ లోని 2 బాగా పండిన అరటిపళ్ళను పీసెస్ గా కట్ చేసుకుని మిక్సీ జార్ లో వేసేసాక 1/4 కప్పు మెల్ట్ చేసిన బటర్ కానీ లేదంటే ఆయిల్ కానీ వేసేసి 1/4 కప్పు బెల్లం తురుము కానీ బెల్లం పౌడర్ కానీ వేసాక 1/4 కప్పు కోకో పౌడర్ వేసాక రూమ్ టెంపరేచర్ లో ఉన్న పెరుగు 1/4 కప్పు వెనిలా ఎసెన్స్ 1/2 టీ స్పూన్ వేసాక వీటన్నిటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకుని మిక్సీ జార్ ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వెడల్పటి బౌల్ తీసుకుని అందులో 1/2 కప్పు రాగి పిండి, 1/2 కప్పు గోధుమ పిండి, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి విస్కర్ తోటి డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా బాగా కలిసేలా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా అన్ని బాగా కలిసేలా మిక్స్ చేసాక ఇందాక మిక్సీ జార్ లో గ్రైండ్ చేసిందంతా కూడా బౌల్ లోకి వేసేసుకుని రూమ్ టెంపరేచర్ లో ఉన్న పాలను 1/4 కప్ వేసుకోవాలి. పాలు వేసాక విస్కర్ తోటి అన్ని బాగా కలిసేలా మిక్స్ చేసుకుంటే కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా థిక్ గా ఉంది. ఇలా థిక్ గా అనిపించినప్పుడు ఇంకో 2 టేబుల్ స్పూన్ల పాలు వేసుకుని ఒకటే డైరెక్షన్ లో అన్ని బాగా కలిసేలా మిక్స్ చేసాక మనకి అందుబాటులో ఉండే కేక్ టిన్ ని తీసుకుని బటర్ పేపర్ లేదంటే ఆయిల్ ని అప్లై చేసాక కలిపి పెట్టుకున్న కేక్ బ్యాటర్ అంతా కూడా వేసేసుకోవాలి. పైన అంతా ఈవెన్ గా వచ్చేలా స్ప్రెడ్ చేసుకుని చిన్నగా చాప్ చేసుకున్న నట్స్ కానీ లేదంటే పైన చాకో చిప్స్ కానీ స్ప్రింకిల్ చేసుకుని ఈ రాగి బనానా చాక్లెట్ కేక్ ని ఓవెన్ లో బేక్ చేయాలి అనుకుంటే 10 మినిట్స్ ప్రీ హీట్ చేసిన ఓవెన్ లో 180 డిగ్రీస్ దగ్గర 45 to 50 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. అదే స్టవ్ మీద కుక్ చేసుకోవాలి అంటే ఏదైనా పాన్ లో సాల్ట్ వేసి సాల్ట్ పాన్ సర్ఫేస్ అంతా ఈవెన్ గా వచ్చేలా స్ప్రెడ్ చేసుకుని ప్లేట్ లేదంటే స్టాండ్ పెట్టుకుని మూత పెట్టి 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత కేక్ టిన్ పెట్టుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో 1 గంట పాటు కుక్ చేసుకోవాలండి. అంటే టూత్ పిన్ క్లీన్ గా వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న రాగి చాక్లెట్ బనానా కేక్ కొద్దిగా చల్లారాక కేక్ టిన్ నుంచి సపరేట్ చేసుకుని పీసెస్ గా కట్ చేసేసుకోవచ్చండి. అంతే అండి, చాలా సింపుల్ గా రాగి బనానా చాక్లెట్ కేక్ కూడా రెడీ అయిపోయింది. ఎగ్లెస్ రాగి బనానా చాక్లెట్ కేక్ ని 3 days వరకు స్టోర్ చేసుకోవచ్చండి. ఇంకా ఫోర్త్ స్నాక్ రెసిపీ కోసం అటుకుల్ని యూజ్ చేస్తామండి. చాలా సింపుల్ గా అయిపోతుంది ఈ స్నాక్. స్ట్రైనర్ లోనే 1 కప్పు అటుకులు వేసి 2-3 సార్లు వాటర్ తో నీట్ గా వాష్ చేసేసాక ఈ అటుకుల్ని 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాము. ఈ లోపు బౌల్లో 1 కప్పు శనగపిండి, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ నువ్వులు, 1/4 టీ స్పూన్ ఇంగువతో పాటు కొన్ని రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నానండి. ఒకవేళ పిల్లలకి స్పైస్ అంత ఇష్టం లేకపోతే దీన్ని స్కిప్ చేసేయచ్చు. పసుపు కూడా కొద్దిగా వేసుకుని 1 స్పూన్ కసూరి మేతి వేసాక వాము 1/4 టీ స్పూన్ వేసుకుని కుదిరితే ఆమ్చూర్ పౌడర్ కూడా 1/2 టీ స్పూన్ వేసాక పించ్ ఆఫ్ సోడా వేసుకుని 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి లేదంటే ఆయిల్ వేసుకుని విస్కర్ తో ఇవన్నీ బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా వీటన్నిటిని కలిపేశాక ఇందాక పక్కన పెట్టుకున్న అటుకులు కూడా బాగా నానిపోయాయి కాబట్టి వాటిని కూడా బౌల్ లోకి వేసేసుకుని ఈ రెండింటిని బాగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ వేయడం మర్చిపోయాను కాబట్టి అది కూడా కొద్దిగా వేసేసుకుని సాల్ట్ కలిసేలా మిక్స్ చేశాక ఇంకా పొడి పొడిగా ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా డవ్ ప్రిపేర్ చేసేసుకోవాలి. చిన్న చిన్న సైజ్ లో బాల్స్ లాగా చుట్టేసుకొని బటర్ పేపర్ మీద వాటిని పెట్టి తడి చేత్తోటి చాలా సన్నని లేయర్ లో స్ప్రెడ్ చేసుకోవాలి.
దీని మీద ఫోర్క్ తో ఘాట్లు పెట్టేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్ లోనే మిగిలిన వాటిని కూడా చేసేసుకోవాలండి. చేతిని ఒక్కసారి వాటర్ లో తడుపుకొని రౌండ్ గా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఈసారి ఈ క్రాకర్స్ ని ఓవెన్ లో చేస్తున్నానండి. ఒకవేళ ఓవెన్ లేకపోతే ఆయిల్ లో వేసుకుని కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఒకవేళ ఆయిల్ లేకుండా చేసుకోవాలి అనుకుంటే 10 మినిట్స్ ప్రీ హీట్ చేసిన ఓవెన్ లో 180 డిగ్రీస్ దగ్గర 13 to 17 మినిట్స్ టైం సెట్ చేసుకుంటే ఈ క్రాకర్స్ క్రిస్పీగా రెడీ అయిపోతాయి. ఆయిల్ లేకుండా కూడా క్రాకర్స్ చాలా క్రిస్పీగా వచ్చాయి. అలా అటుకులతో క్రిస్పీ క్రాకర్స్ కూడా రెడీ అయిపోయాయి. ఈ రోజు వీడియోలో షేర్ చేసిన స్నాక్స్ అన్ని కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నానండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.